శాసనసభ ఎన్నికల ముంగిట నిలిచిన బీహార్కు ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీహార్కు మొత్తం 1,65,000 కోట్ల లబ్ధిని చేకూర్చే ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 1,25,000 కోట్లు ప్రత్యేక సాయంగా అందనుండగా మరో 40,000 కోట్లు ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. బీహార్లో 700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల్ని 9,700 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించేందుకు ఉద్దేశించిన 11 ప్రాజెక్టుల్ని ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆరాలో ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో 50,000 కోట్లు ఇస్తామన్న హామీని గుర్తు చేసిన ప్రధాని బీహార్ భాగ్యరేఖలు మార్చేందుకు ఆ మొత్తం సరిపోదన్న ఉద్దేశంతోనే భారీ ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. బీహార్లో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మోదీ తెలిపారు. శాసనసభ ఎన్నికల ముంగిట నిలిచిన బీహార్కు ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీహార్కు మొత్తం 1,65,000 కోట్ల లబ్ధిని చేకూర్చే ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 1,25,000 కోట్లు ప్రత్యేక సాయంగా అందనుండగా మరో 40,000 కోట్లు ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. బీహార్లో 700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల్ని 9,700 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించేందుకు ఉద్దేశించిన 11 ప్రాజెక్టుల్ని ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆరాలో ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో 50,000 కోట్లు ఇస్తామన్న హామీని గుర్తు చేసిన ప్రధాని బీహార్ భాగ్యరేఖలు మార్చేందుకు ఆ మొత్తం సరిపోదన్న ఉద్దేశంతోనే భారీ ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. బీహార్లో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మోదీ తెలిపారు. శాసనసభ ఎన్నికల ముంగిట నిలిచిన బీహార్కు ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీహార్కు మొత్తం 1,65,000 కోట్ల లబ్ధిని చేకూర్చే ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 1,25,000 కోట్లు ప్రత్యేక సాయంగా అందనుండగా మరో 40,000 కోట్లు ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. బీహార్లో 700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల్ని 9,700 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించేందుకు ఉద్దేశించిన 11 ప్రాజెక్టుల్ని ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆరాలో ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో 50,000 కోట్లు ఇస్తామన్న హామీని గుర్తు చేసిన ప్రధాని బీహార్ భాగ్యరేఖలు మార్చేందుకు ఆ మొత్తం సరిపోదన్న ఉద్దేశంతోనే భారీ ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. బీహార్లో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మోదీ తెలిపారు. శాసనసభ ఎన్నికల ముంగిట నిలిచిన బీహార్కు ప్రధాని నరేంద్ర మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీహార్కు మొత్తం 1,65,000 కోట్ల లబ్ధిని చేకూర్చే ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 1,25,000 కోట్లు ప్రత్యేక సాయంగా అందనుండగా మరో 40,000 కోట్లు ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. బీహార్లో 700 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల్ని 9,700 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించేందుకు ఉద్దేశించిన 11 ప్రాజెక్టుల్ని ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆరాలో ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో 50,000 కోట్లు ఇస్తామన్న హామీని గుర్తు చేసిన ప్రధాని బీహార్ భాగ్యరేఖలు మార్చేందుకు ఆ మొత్తం సరిపోదన్న ఉద్దేశంతోనే భారీ ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. బీహార్లో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మోదీ తెలిపారు.
अध्यक्ष पे जब आप तक खड़ा हूं तब मैं आज बिहार के पैकेज की घोषणा यहीं से करना चाहता हूं। करो 50,000 करोड़ की ज्यादा करो, 60,000 करोड़ की ज्यादा करो, 70,000 करोड़ की ज्यादा करो, 75,000 करोड़ की ज्यादा करो, 80,000 करोड़ की ज्यादा करो, 90,000 करोड़ की ज्यादा करो। मेरे भाइयों बहनों, मैं आज वादा करता हूं, दिल्ली सरकार कान बराबर ठीक रख के सुन लीजिए। दिल्ली सरकार